అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి తమ వైమానిక దళం కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. గతేడాది జరిగిన ఈ విమానం ప్రమాదంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్తో భేటీ సందర్భంగా తొలిసారి దీనిని అంగీకరించిన పుతిన్ ఆ ప్రమాదం ఎంతో విషాదకరమని అన్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉక్రెయిన్ డ్రోన్లను నాశనం చేసేందుకు తమ వైమానిక దళం క్షిపణులను మోహరించాయని, అవి పౌర విమానానికి కొన్ని మీటర్ల దూరంలో పేలిపోయాయని పుతిన్ గుర్తు చేశారు. అయితే పౌర విమానంపై నేరుగా క్షిపణి దాడి చేయలేదని, శకలాల వల్లే విమానం దెబ్బతిందని చెప్పారు. అటువంటి విషాద సందర్భాలలో బాధితులకు పరిహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పుతిన్ వెల్లడించారు. సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలను పరిశీలిస్తామని అజర్బైజాన్ అధ్యక్షుడికి హామీ ఇచ్చారు. అయితే అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం 2024 డిసెంబర్ 25న రాజధాని బాకు నుండి చెచెన్ రాజధాని గ్రోజ్నీకి వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్పై రష్యా వైమానిక దళం ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఆ విమానం దెబ్బతింది. ఈ క్రమంలో కజకిస్తాన్లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా అది సాధ్యం కాకపోవడంతో కుప్పకూలింది. ఈ సమయంలో విమానంలో 67 మంది ఉండగా 38 మంది ప్రాణాలు కోల్పారు. కాగా రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే తమ విమానం ప్రమాదానికి గురైందని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ అప్పట్లో ఆరోపించారు. అయితే ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ ప్రమాద కారణాన్ని దాచేందుకు రష్యా యత్నించిందని ఆయన విమర్శించారు. ఈ ఘటన తర్వాత కొన్ని రోజులకే రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాపణలు చెప్పినప్పటికీ జరిగిన నేరాన్ని అంగీకరించాలని అలియేవ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత రష్యాలో స్థానిక పోలీసుల చేతిలో కొందరు అజర్బైజాన్ భారతీయులు ప్రాణాలు కోల్పోవడం, ఇదే సమయంలో బాకులో రష్యన్ల అరెస్టుతో ఇరు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అజర్బైజాన్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే విమాన ప్రమాదానికి రష్యా వైమానిక దళం కారణమని పుతిన్ ఒప్పుకున్నారు.